కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధులైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినానికి మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు లేదా నేర్చుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో నేర్చుకోకూడదు అనేటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తున్నాం. అయితే ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొక్క వాక్యమే పరిశుద్ధ గ్రంథమై ఉన్నది కాబట్టి మనము అది దేవుని యొక్క వాక్యం అనే ఆలోచన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవడానికి మనం ముందుకు రావాలి. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరలా కింద 14వ వచనంలో చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యానికి వచ్చినటువంటి విషయాలు కొంచెం ఆలోచించేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. అంటే ఈ ప్రపంచం మొత్తం దేవుని వాక్యం వల్లనే నిర్మాణమైంది. దేవుని యొక్క వాక్యం లేకుండా అది సృష్టింపబడలేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. మరొక విషయాన్ని ఆలోచన చేస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుచున్నది. ఇందులో మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం సజీవమైనది, బలము కలిగినది, రెండంచుల కలిగినటువంటి ఖడ్గము కంటే ఎక్కువ వాడి కలిగింది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి వాక్యము దేవునిది. కాబట్టి మనము ఇది దేవుని వాక్యం ఉద్దేశంతో వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం ఇంకా కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేస్తే, యెషయా భక్తుడు తెలియజేస్తాడు 48వ వచనంలో, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు యెషయా గారి ద్వారా. ఈ యొక్క సృష్టిలో ఏదైనా పోవచ్చు, ఎండిపోవచ్చు, వాడిపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండిపోదు, ఇది వాడిపోదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆ తర్వాత మనం మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరలా 8:21లో చూస్తే, దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లి నా తండ్రి అని కూడా లూకా గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే దేవుని యొక్క వాక్యానికి అంత బలం ఉంది, దేవుని యొక్క వాక్యానికి అంత విలువ ఉంది. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు ఇది దేవుని యొక్క వాక్యము అనే ఉద్దేశంతో దీన్ని ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. ఆ తర్వాత మనం అపోస్తుల కార్యాల్లో మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యం మొదటి శతాబ్దంలో ఎంత గొప్పగా పని జరిగించిందో అనే విషయం మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవుని యొక్క వాక్యం మొదటి శతాబ్దంలో చాలా ప్రబలమైంది, విస్తృతంగా వ్యాపించింది, ప్రపంచ దేశాలకి వ్యాపించింది, శిష్యుల సంఖ్య ఎక్కువగా విస్తరించడం జరిగింది. ఇదంతా దేనిని బట్టి అంటే దేవుని వాక్యానికి ఉన్నటువంటి
శక్తిని బట్టి అది జరిగింది కాబట్టి మనం ఇది శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం అని ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకా 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే అన్యజనులు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించిరి అని వ్రాయబడి ఉంది. అంటే అప్పుడున్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారిలో క్రైస్తవులకి, యూదులకి, వారికి కాకుండా అన్యజనులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. అదే రీతిగా 12:24 వచ్చిన మనం చదువుకున్నట్టుగానే దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత మనం ఇంకా కొన్ని వచనాలను పరిశీలన చేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. దేవుని వాక్యం చేత ఏదైనా పవిత్రపరచడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనమందరము ఇది దేవుని యొక్క వాక్యమని, ఆది యందు వాక్యం ఉందని, వాక్యం దేవుని యొద్ద ఉందని, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావాలి, ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి తప్ప ఏదో గొప్పకు లేక మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకూడదని ఈ సమయం ముందు భక్తి పరులు తెలియజేసినటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.